పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. గౌరవనీయులైన యూట్యూబ్ వీక్షకులారా, మీకందరికీ మన తండ్రి అయిన యెహోవా దేవుని నామంన శుభములు పలుకుతూ తండ్రి దేవుని చరిత్ర అను పాఠమును గత 2 రోజులుగా తెలుసుకుంటున్నాము. ఈరోజు తండ్రి దేవుని చరిత్ర 3వ భాగపు పాఠముకై మీకు ఆహ్వానము పలుకుతున్నాను. ఈ 3వ పాఠమును మనం ప్రారంభించుకొనబోచునగా ముందుగా తండ్రి అయిన దేవుని యొక్క సహాయమార్థమై ప్రార్థన చేద్దాం. తండ్రి అయిన యెహోవా దేవా, మీ పవిత్ర నామమునకు మోకరిల్లి శిరస్సు వంచి కరములు మోడ్చి వందనములను తెలుపుకొంచున్నాము. దేవా, గడిచిన 2 తరగతులలో మీరు నాకు సెప్టెంబర్ 4వ తారీఖు 2017వ సంవత్సరంలో మీరు నాకు అనుగ్రహించిన దర్శన భాగ్యము గురించి ఈ సహోదరులకు తెలుపు సమయంలో మీ త్రిత్వేకమును గూర్చి ప్రకటించమని మీరు ఇచ్చిన ప్రేరేపిత ఆజ్ఞను బట్టి ఈ 3వ పాఠములో మేము గురించి మరికొంచెం తెలుసుకొనుటకు మీ అనుమతిని అనుగ్రహించమని మీ ఆనతకై మేము వేడుకుంటున్నాము. తండ్రి, మీరు మాకు ఇస్తున్న ఈ సమయంలో ఎటువంటి ఆటంకములు రాకుండా ఏకాగ్రతతో మీ గురించి తెలుసుకొని తరించు భాగ్యము మాకందరికీ దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన తండ్రి దేవుని బిడ్డలారా, నిన్నటి పాఠంలో మోషే ప్రవక్త యొక్క మొదటి 40 సంవత్సరములలో మోషే ప్రవక్త ఎంతో ఆనందదాయకమైన జీవితం జీవించాడని మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా అతడు భౌతికంగా ఆజానుబాహుడని, అందగాడని, విద్యాపరంగా రాజనీతి శాస్త్ర కోవిదుడని, సామాజిక పరంగా సమాజంలో ఎంతో గౌరవ మర్యాదలు సంపాదించుకున్న వ్యక్తిగాను, ఐగుప్తు దేశానికి కాబోయే రాజుగాను పరిగణింపబడుతూ ఫరో రాజు కుమారునిగా రాజభోగాలను అనుభవిస్తూ సుఖ సౌఖ్యాలతో విలజిల్లాడని మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఈ 2వ భాగంలో అనగా మోషే యొక్క జీవితం 40 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల మధ్య అంతకుముందుగా అత్యంత గొప్పగా జీవించినటువంటి మోషే ప్రవక్త ఆకాశంలో ఆనందమనే రాజ్యంలో విహరించినటువంటి మోషే ప్రవక్త లేక ఎంతో గొప్ప గౌరవప్రదమైన ఊహామేఘాలు అను వాహనాలపై విహరిస్తున్న మోషే గారి జీవితం హఠాత్తుగా తానే ఊహించినంతగా భూమిపైకి విసిరివేయబడ్డా అన్నట్లుగా ఒక్క రోజులో ఒక్క ఆవేశపూరితమైన క్రియతో తన జీవితం ఊగిపోయింది, తల్లకిందులయ్యింది. అందమైన తన రాజయోగ జీవితం ఒక్కసారిగా ఎడారి బాట పట్టింది. దట్టమైన అడవుల గుండా పారిపోవలసి వచ్చింది. సేవకులు, పనివారు మరియు రాజకోటలో అందరి చేత గౌరవింపబడినటువంటి ఆ జీవితం ఒక్కసారిగా ఒంటరి బాట పట్టింది. ఆజానుబాహుడు, ధైర్యవంతుడుగా పేరు పొందినటువంటి మోషే గారి యొక్క జీవితం హఠాత్తుగా పిరికివాణిలా చెట్టు పుట్ట పట్టుకొని పారిపోయేలా చేసింది. రాజకోటలో అందరి చేత గౌరవింపబడినటువంటి ఆ జీవితం ఒక్కసారిగా ఒంటరి బాట పట్టింది. ఆజానుబాహుడు, ధైర్యవంతుడిగా పేరు పొందిన ఆ మోషే ప్రవక్త యొక్క జీవితం హఠాత్తుగా పిరికివాణిలా చెట్టు పుట్ట పట్టుకొని పారిపోవాల్సి వచ్చింది. రాజకోటలో పంచభక్ష పరమాన్నములు భుజించిన అతను గొర్రెల కాపరిగా పూటకు కూడా భోజనం లేని జీవితాన్ని అడవులలోనూ కొండల్లోనూ పండ్లు, ఆకులు, అలములు భుజించేలా చేసింది. ఆ ఒక్క ఆవేశపూరిత సంఘటన అందరినీ ఆజ్ఞాపించవలసిన అతను ఈ 40 సంవత్సరములు తన మామగారి ఆజ్ఞలకు బద్ధుడవ్వవలసి వచ్చింది. 40 నుంచి 80 సంవత్సరముల వయసు వరకు తండ్రి దేవుడైన యెహోవా రాజకోటలో రాజు, రాజకీయ నాయకులు, న్యాయస్థానాలు మొదలగు వ్యక్తులతోనూ రాజకోటలో వివిధ విభాగాలలో స్వతంత్రంగా సంచరిస్తూ గౌరవ మర్యాదలు అందుకొను
ఈ మోజెస్ చేసిన ఒక్క ఆవేశపూరిత హత్య తన హీబ్రూ జాతి వ్యక్తిని కాపాడుకున్న సమయంలో ఐగుప్తియుణ్ణి చంపిన సంఘటన తన రాజయోగ జీవితాన్ని ఒక్క ఉదుటున విడిచిపెట్టి ప్రాణరక్షణకై పారిపోయేలా చేసింది. ఇంత హఠాత్తుగా తారుమారైన మోషే లాంటి జీవితాలు బహుశా నిజ జీవితంలో మనం కనివిని ఎరుగం. ఏ చరిత్రలోనూ రాయబడలేదు, ఎక్కడా చదవం. బహుశా ఎవరికైనా జరిగిందేమో చెప్పలేం. ఈ విధంగా తండ్రి అయిన యెహోవా మోషే ప్రవక్త యొక్క జీవితాన్ని మలుపు తిప్పాడు. అయితే మోషే ప్రవక్తగా పిలువబడకముందు తను రాజకోటలో నేర్చుకున్న సకల విద్యలు ఈ రాబోయే రెండవ భాగంలో ఎందుకు పనికిరానకుండా పోయింది. ఈ రెండవ భాగంలో గొర్రెల కాపరిగా 40 సంవత్సరములు వరకు స్థిరము కాని జీవితం, సంచార జీవితం గడపవలసి వచ్చింది. బహుశా గడిచిన మొదటి 40 సంవత్సరములు అతను జీవించిన జీవితం యువరాజుగా రాజభోగ జీవితం, పెద్దరాజు దర్బార్లో దర్జాగా గడిపిన జీవితం, రాజకుమార్తె యొక్క కుమారునిగా తను అనుభవించిన గౌరవ జీవితం, విశాల భోజనశాలలో రాజు, మంత్రులు మరియు భూస్వాములు, సైన్యాధిపతులు గొప్ప గొప్ప వారి మధ్య కూర్చొని భుజించిన సమయాలు బహుశా చాలాసార్లు ఒంటరిగా గొర్రెల మధ్య సంచరిస్తున్న మోషేకు తప్పనిసరిగా గుర్తుకు తెచ్చుకొని కుళ్ళి విలపించి ఉంటారు. దానికంతటికీ కారణం తను చేసిన హత్యనని తన్ను తాను అంతకునిగా ఎన్నోసార్లు నిందించుకొని ఉంటాడు. తన రాజరికపు బంగారపు జీవితాన్ని తలంచుకుంటూ తన చేతులు ఆవేశపూరితంలో చేసిన తప్పుకు తన చేతులను చూసుకుంటూ తన చేతులను ఎన్నోసార్లు నిందించుకుని ఉంటాడు. బంగారు జీవితంతో వెలిగిపోవాల్సిన జీవితం ఒక్కసారిగా తన తొందరపాటు ఆవేశపూరిత సమయంలో చేసిన హత్య ఒక్కసారి తన జీవితాన్ని అంధకారంలోకి నెట్టివేసింది. ఆ అంధకారంలోనే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40 సంవత్సరములు జీవించవలసి వచ్చింది. ఈ చీకటి 40 సంవత్సరాలు కూడా మోషే ప్రవక్త మొదటి 40 సంవత్సరాల్లో ఎంతో హోందాతనంగా చక్రవర్తి నుంచి చక్రవర్తి ఉద్యోగి వద్ద కూడా ఎంతో అణకువ మరియు విధేయతగా తన పెంపుడు తల్లి అయిన ఫారో చక్రవర్తి కుమారి వద్ద మెలిగి అందరి చేత మన్ననలను పొందిన మోషే 40 నుంచి 80 సంవత్సరములు అయిన రెండవ భాగంలో కూడా చాలా అణకువగా మరియు విధేయతగా తన మేనమామ గారి వద్ద గొర్రెలు కాపరిగా జీవించాడు. రాజకోటలో అలవర్చుకున్న ఆ విధేయత, అణకువ లక్షణాలు మోషే గారి జీవితంలో గొల్లవానిగా ఉన్న సమయంలో కూడా ఎంతగానో ఉపయోగపడ్డది. రాబోయే తన మూడవ భాగపు జీవితంలో అనగా 80 నుంచి 120 సంవత్సరముల వరకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ లక్షణాలు మోషే ప్రవక్త యొక్క భవిష్యత్ జీవితానికి సిద్ధపాటు చేశాడా దేవుడు అన్న ప్రశ్నకు అవును అను ఖచ్చితమైన సమాధానం మనకు వస్తుంది. ఒకరోజు యథావిధిగా తన గొర్రెల మందను తోలుకొని వెళ్ళినప్పుడు ఒకరోజు అనుకోకుండా తనకు కొంచెం దూరంలో ఒక గుబురు పొద మండుతుంది, కానీ కాలిపోకుండా ఉండటం గమనించాడు. ఆ కళ్ళ ముందున్న మంట విచిత్రంగా ఆశ్చర్యం గొలుపుతుండగా కుతూహలంతో చూసుటకు దాని వద్దకు వెళ్ళగా అతనికి ఆ మండుచున్న పొద నుండి దేవుడు మాట్లాడటం విన్నాడు. ఆ మాటలు విన్న మోషే, మీరెవరు, మీ పేరేమిటి అని ప్రశ్నించాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. అందుకు దేవుడు నేనే అని తన నామమును తెలియజేశాడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ సంఘటన మోషే జీవితాన్ని, ఆ గొర్రెల కాపరి జీవితాన్ని, ఎడారులు, గడ్డి భూములు, కొండలు, ఒక్క ప్రదేశం ఏంటి, స్థిరమైన నివాసం లేక, తనను ఆప్యాయతగా పిలిచేవారు లేక, తన చుట్టూ ఉన్న గొర్రెలే తన బంధువులుగా స్నేహితులుగా భావించి వాటి మధ్య 40 సంవత్సరములు ఎండకు ఎండి వానకు తడుస్తూ రాత్రి పగలు తేడా లేక వాటి మధ్య జీవిస్తూ స్థిరత్వము లేని యవ్వనపు జీవితం అంతా వృద్ధాప్యం జీవితం వరకు వృధా జీవితం లేక ఫలితం లేని జీవితం
సంతోషం లేని జీవితం, సమాజంతో అంతగా అనుబంధం లేని జీవితం, ఒక్క మాటలో చెప్పాలంటే ఎండిపోయిన మొద్దుబారిన జీవితం జీవించాడు అని మనమే కాదు, ఈ పాఠం వింటున్న వారందరూ వీరే కాదు, మన పవిత్ర బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మోషే ప్రవక్త గురించి తెలిసిన వారు ఎవరైనా సరే ఎలాగనే వారి యొక్క జీవితం గురించి వాపోతారు. అయ్యో పాపం మోషే జీవితం అని తప్పనిసరిగా వారి విచారాన్ని వ్యక్తం చేస్తారు. అటువంటి సమయంలో చెట్టు పొద మండుతూ కాలిపోకుండా ఉన్న పొద నుంచి నేనే అను దేవుని నుండి వచ్చిన శబ్దం, ఆ పొద నుండి తండ్రి అయిన దేవుడు మోషేతో మాట్లాడిన మాటలు, ప్రవక్త యొక్క చివరి లేక మూడో భాగపు జీవితం అనగా 80 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాల మధ్య జీవించిన జీవితం, ఆకాశం కన్నా మిన్నగా ఉండు ఎత్తుకు అనగా మాటలు కందని ఊహాతీతమైన గొప్ప జీవితానికి మోషే జీవితాన్ని దేవుడు తీసుకువెళ్ళాడు అని చెప్పడం తప్ప వేరే పదాలు లేవు మనకు. మోషే ప్రవక్త గారి మూడో భాగపు జీవితాన్ని గురించి వర్ణించుటకు మాటలు చాలవు. ఆ రోజు నుంచి మోషే గారి జీవితం బాధలు, కష్టాల కానాచీగా రాబోయే తన జీవితమంతా అనుభవించవలసిన కష్టాలు, పొందవలసిన చేదరింపులు, తట్టుకోవలసిన బెదిరింపులు, చూడవలసిన చావులు, భరించవలసిన అంటురోగాలు, శత్రువుకు దొరకకుండా పారిపోవలసిన సందర్భాలు, తన జాతి రక్షణకై రాజునే ఎదిరించవలసినటువంటి సందర్భాలు, తన ప్రజలను కాపాడుకొనుటకు ప్రకృతినే శాసించవలసిన సమయాలు, అన్నిటికీ మించి తన ప్రజలు సుభిక్షంగా ఉండటకు దేవునితో సహితం వాదించవలసిన క్షణాలు. ఒక్కటేంటి ప్రియ సహోదరి సహోదరులారా, మోషే ప్రవక్త భవిష్యత్తు అలా ఉంటుందని తను కూడా ఊహించుకుని ఉండడు. వారి యొక్క జీవితం ఇంత గొప్పది అంత గొప్పది అని ఎవరూ చెప్పలేనంతగా ఎలాగా మోషే ప్రవక్త గారి జీవితం మళ్ళిందో రేపటి 4వ పాఠంలో నేర్చుకుందాం సహోదరి సహోదరులారా. ఈ 4వ పాఠంకై ఆతృతగా ఎదురుచూస్తూ ఈ రోజుటి పాఠాన్ని ముగించుకుందాం. ముగింపు ప్రార్థన. తండ్రి అయిన యెహోవా దేవా, నేనే ఐయామ్ హూ ఐయామ్ అను దేవునిగా గడిచిన పాఠాలలో మేము ఈ గురించి మీ యొక్క అత్యంత ఇష్టడైన మోషే గారి జీవితాన్ని మానవ జీవిత విధానానికి ఒక మాతృకగా చూపిస్తూ మీ దయ కృప ఉన్న జీవితాలు ఎలా మలుపులు తిరుగుతాయో, ప్రతి జీవితంలోనూ ప్రతి అనుకూల అననుకూల సందర్భాల్లోనూ ఎన్నో సంఘటనలు జరుగుతాయని, వాటన్నిటినీ మీ చిత్తముగా భావించి మీకు మహిమార్థమై మేము జీవించుటకు కావలసిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని, మనోనిబ్బరతను దయచేయమని మేము బ్రతమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈ పాఠమును ఎంతో ఓర్పుతోనూ ఇష్టంతో విన్నాం. మిమ్మల్ని అందరినీ తండ్రి అయిన యెహోవా దేవుడు దండిగా దీవించుదురుగాక. ఆమెన్.